వెల్కమ్ టు హెల్త్ అండ్ మోర్. ఈరోజు మనం పోషక విలువలు ఎక్కువ ఉండే రాజ్మా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు రాజ్మాని తీసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. అంటే దాదాపుగా 8 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు వీటిని కడిగి కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం వీటిని వేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క ముక్క, ఒక 3-4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 యాలకులు వీటిని ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టమాటా ప్యూరీని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్, కారం కొద్దిగా. ఆల్రెడీ మనం రాజ్మా ఉడికించేటప్పుడు కారం వేసుకున్నాం కదా, సో అది చూసుకొని తగినంత వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనకి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి రాజ్మాని కూడా వేసేసుకుందాం. చూసారు కదా మనకి ఇవి ఎంత మెత్తగా ఉడికాయో. ఇవి ఎంత బాగా ఉడికితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సో వీటిని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోండి, మసాలా మొత్తం పట్టేలాగా. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నప్పుడు మనకి వాటర్ మిగులుతుంది కదా, సో ఆ వాటర్ని నేను ఈ కర్రీలోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు, కర్రీ దగ్గర అయ్యేంత వరకు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.